గత కొద్ది రోజులుగా షర్మిల ఇంట పెళ్లి సందడి నెలకొని ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో ఇటీవల ఘనంగా జరిగింది. రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో ఘనంగా జరిగాయి. జోధ్పూర్ ప్యాలెస్లో రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే వీరి వివాహానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు వివాహ వేడుకల్లో భాగంగా 16వ తేదీన సంగీత్ మెహందీ కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 17 సాయంత్రం 5:30 గంటలకు రాజారెడ్డి ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షర్మిల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. హల్దీ వేడుకలలో వైట్ అండ్ వైట్ డ్రెస్లో నూతన వధూవరులు ముస్తాబావగా మిగిలిన వారంతా పసుపు దుస్తుల్లో కనిపించారు. రాజారెడ్డి ప్రియల ఇరు కుటుంబాలు సందడి చేశారు. ఫోటోలలో షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మ రాజారెడ్డి పక్కన ఉండగా ప్రియా తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మరో పక్క నిలబడి ఉన్న ఫోటో అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. ఇక పెళ్లి విషయానికి వస్తే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం రాజారెడ్డి ప్రియా వివాహం జరిగింది. పెళ్లి ప్రార్థనలు చేయడానికి విదేశాల నుంచి పాస్టర్లు వచ్చారు. వీరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన ఓ వండర్ఫుల్ వీడియోని కూడా ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల షేర్ చేసింది. అందమైన జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారని ఆమె రాసుకొచ్చారు. తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి తన కుమారుడు కోడలిపై ఆశీర్వాదాలను కురిపిస్తున్నట్లుగా అనిపించిందని షర్మిల వీడియో రిలీజ్ చేశారు. అద్భుతమైన ఈ వేడుక మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు. జోధ్పూర్ ప్యాలెస్ ముందు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్తో రాజారెడ్డి ఫోటో దిగారు. ప్యాలెస్ ఈ ముగ్గురి ప్రతిబింబాలు అచ్చంగా అద్దంలో కనిపించినట్లుగా ఉండటంతో ఆ ఫోటో కూడా నెటిజన్లను కట్టిపడేసింది. ఇక వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ గత 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన రాజారెడ్డికి అక్కడ ప్రియా అట్లూరి పరిచయమైంది. తక్కువ సమయంలోనే వారి స్నేహం ప్రేమగా మారింది. గత 4 ఏళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమ పెళ్లికి ఇటు షర్మిల, అనిల్ దంపతులు, అటు ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. ఇక షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశారు. యూనివర్సిటీ నుంచి ఇప్పటికే పట్టా కూడా అందుకున్నారు. ఆ కార్యక్రమానికి వైఎస్ షర్మిల కూడా వెళ్లారు. గత నెల 18న హైదరాబాద్లో రాజారెడ్డి ప్రియల ఎంగేజ్మెంట్ను ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం జగన్తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక రాజారెడ్డి ప్రియల ఎంగేజ్మెంట్ పెళ్లి పూర్తి కాగానే రిసెప్షన్ వేడుక అట్టహాసంగా నిర్వహించింది షర్మిల. శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్, ఏపీసీసీ ముఖ్య నేతలు హాజరై వధూవరులు రాజారెడ్డి ప్రియని ఆశీర్వదించారు. అంతకుముందు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా రిసెప్షన్ జరుగుతున్న ఫంక్షన్ హాల్కు వెళ్ళిపోయారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి తదితరులను షర్మిల, అనిల్ కుమార్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ నేతలను నూతన దంపతులకు పేరు పేరున పరిచయం చేశారు. ఇక జోధ్పూర్లో జరిగిన వివాహానికి షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గైర్హాజరు కావడం తెలిసిందే. ఫిబ్రవరి 24న రాత్రి శంషాబాద్లో జరిగిన షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్ కూడా వైఎస్ జగన్ హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అంతకుముందు గత నెలలో హైదరాబాద్లో జరిగిన రాజారెడ్డి ప్రియల నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. కానీ రిసెప్షన్కి మాత్రం డుమ్మా కొట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక 2 కుటుంబాల సభ్యుల సమక్షంలో రాజారెడ్డి ప్రియా వివాహ బంధంతో ఒకటయ్యారు. వైఎస్ విజయమ్మ ఇంటి పెద్దగా మనడు వివాహం ఘనంగా జరిపించారు. మరుసటి రోజు క్రైస్తవ సంప్రదాయంలోనూ రాజారెడ్డి ప్రియల వివాహం జరిగింది.
దివంగత నేత వైఎస్ఆర్ ఫోటో సమక్షంలో వివాహ వేడుక అనంతరం ఇరు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒక పక్క కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలు కొనసాగిస్తూనే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్నారు వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీఎం జగన్పై షర్మిల చేస్తున్న పోరాట ఫలితంగా షర్మిల కుమారుడి వివాహానికి షర్మిల అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు అని తెలుస్తోంది. రిసెప్షన్కి ఆయన హాజరవుతారేమని అందరూ అనుకున్నారు. కానీ దానికి కూడా ఆయన దూరంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది.